అండ్ ఇప్పుడే మన పూజ రూమ్లో అయితే పూజ సంపూర్ణమైంది. చూడండి, ఇప్పుడే ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేసి వచ్చిన. అయితే మా అమ్మకు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో జాయిన్ అయి ఉంది. ఇక మనసు అసలు మనకు ఆధీనంలో లేకుండా ఉంది. అట్లా పని చేస్తున్నా కానీ ఇక ఏదో చేయాలి కాబట్టి అన్నీ చేస్తున్నా. ఇక అట్లా ఉంది పరిస్థితి. చూడండి, మన ఉప్మా రెడీ అవుతుంది ఇంట్లో. దీపారాధన ఎంత చక్కగా ఉంది చూడండి. రామచిలుకలు టవర్ మీద అంత హైట్ మీద కూర్చున్నాయి. ఎక్కడ దగ్గరనే వాయిస్ వినిపిస్తుంది. మరి ఇట్లా పొద్దున్నే అన్ని రకరకాల పక్షులు మబ్బులు 5ంటికి మొదలైతాయి. టీ రెడీ అయిపోయింది. ఇది మసులుతూ ఉంటుంది. మన ఈ లోపల మన ఉప్మా సంగతి చూద్దాం. ఆల్రెడీ అయ్యి ఉంటుంది, ఎందుకంటే రోస్టెడ్ రవ్వ 5 మినిట్స్ కంటే ఎక్కువ టైం తీసుకోదు. ఇది చూడండి అయిపోయింది చక్కగా. ఇప్పుడు ఇది వేసి బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. ఇది చూడండి చక్కటి టీ రెడీ అయిపోయింది. కలర్ఫుల్ ఉండాలి టీ ఎప్పుడైనా, వెంటనే తాగాలనిపిస్తుంది. ఇప్పుడైతే నేను అమ్మని చూడడానికి వచ్చిన. అయితే అమ్మకు ఒక వారం రోజుల నుండి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. అందుకని హాస్పిటల్ అయితే అమ్మ దగ్గర నుంచి ఇంటికి వచ్చిన. పిల్లలు అమ్మ దగ్గరికి వెళ్ళిండ్రు. ఇక డోర్ పెట్టినా అని జారా చూడండి రకరకాల విన్యాసాలు చేస్తుంది. ఇక మీకు కూడా చూపిద్దామని షూట్ చేసినా కానీ అప్పటికే అన్నీ అయిపోయినాయి. ఇక సైలెంట్గా చూస్తాను చూడండి.